అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ప్రీవియస్ సెషన్లో స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇంకెవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ చెక్ ఇట్ వన్స్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్యారెక్టర్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఈ సెషన్స్ హెల్ప్ అవుతాయి అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, ఇంక లేట్ చేయకుండా సెషన్ అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఫస్ట్ క్యారెక్టర్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అంటే ఏంటి అనేది చూద్దాము. మనకి క్యారెక్టర్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అనేవి లార్జ్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్ ఫంక్షన్స్ అనేది సి ప్రొవైడ్ చేయడం జరిగింది. సిలో మనకి కొన్ని క్యారెక్టర్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. అయితే ఈ క్యారెక్టర్ ఫంక్షన్స్ అనేవి దేని మీద వర్క్ అవుతాయి, దేన్ని డీల్ చేస్తాయి అని అంటే సింగిల్ క్యారెక్టర్ని ఎట్ ఏ టైము ఒక్కొక్కసారి మనకి సింగిల్ క్యారెక్టర్ మీద ఫంక్షన్స్ని డీల్ చేయడం కోసం క్యారెక్టర్ ఫంక్షన్స్ అనేవి యూజ్ అవుతాయి. మనకి క్యారెక్టర్ అంటేనే సింగిల్ క్యారెక్టర్ మీదే కదండి వర్క్ చేస్తుంది. మనకి గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటే దాన్ని స్ట్రింగ్ అంటాం. సింగిల్ క్యారెక్టర్, సింగిల్ లెటర్ ఆర్ డిజిట్ ఆర్ పంక్చువేటర్ ఏదైనా సరే మనం క్యారెక్టర్ అని చెప్పి అంటాం కదండి. ఈ క్యారెక్టర్స్ మీద ఫంక్షన్స్ అప్లై చేసి వాటిని దాంతో డీల్ చేసేది, దాంతో టాస్క్ అనే దాన్ని పెర్ఫామ్ చేసే వాటిని మనం క్యారెక్టర్ ఫంక్షన్స్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ మనకి క్యారెక్టర్ ఫంక్షన్స్ అనే వాటిని మన ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకుంటే C-type.h హెడర్ ఫైల్ అనే దాన్ని మనం రాయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ కొన్ని ఫంక్షన్స్ అనేవి అంటే టు అప్పర్ అని, టు లోవర్, ఈజ్ ఆల్ఫా ఇలాంటివి కొన్ని క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయండి. క్యారెక్టర్ ఫంక్షన్స్ అనేవి సిలో మనకి ఉన్నాయి. అవి ఏంటని చెప్పేసి డీటెయిల్గా చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఈ క్యారెక్టర్ ఫంక్షన్స్ అనేది ఎందుకు యూజ్ అవుతాయి అని అంటే మనకి క్యారెక్టర్ ఏదైతే స్పెసిఫికేషన్ ఇస్తామో దాన్ని చెక్ చేసి ట్రూ అయితే ట్రూ అని చెప్పేసి ఇస్తుంది రిటర్న్, ఫాల్స్ అయితే ఫాల్స్ అని చెప్పేసి రిటర్న్ ఇస్తుంది. అంటే మనం ఇచ్చిన దాన్ని బట్టి కరెక్ట్ అయితే ట్రూ అని, లేదు అనుకుంటే ఫాల్స్ అని చెప్పేసి మనకి రిటర్న్ అయితే ఇస్తుంది. అయితే ఈ క్యారెక్టర్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఒక్కొక్కటి విడిగా చూద్దామండి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఈజ్ ఆల్ఫా ఎందుకు అని అంటే ఈ ఫంక్షన్ అనేది మనం ఒక క్యారెక్టర్ వేరియబుల్ ఇచ్చినప్పుడు అది ఉందా లేదా, ఆల్ఫాబెట్ ఉందా లేదా అని చెక్ చేసేదే మనకి ఈ ఈజ్ ఆల్ఫా అండి. ఇక్కడ సింటెక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈజ్ ఆల్ఫా అని ఇచ్చి బ్రాకెట్ అనేది ఓపెన్ చేసి మనం బ్రాకెట్లో క్యారెక్టర్ వేరియబుల్ అనేది ఇచ్చామనుకోండి. ఈ వేరియబుల్లో మనం ఇచ్చిన వేరియబుల్లో ఆల్ఫాబెట్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసేదే ఈజ్ ఆల్ఫా అనమాట. లాస్ట్లో మనం సెమికోలన్ అనేది పెట్టాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇలా అనమాట. సిహెచ్లో మనం ఆర్ అనే ఒక వేరియబుల్ని తీసుకున్నామండి. ఈజ్ ఆల్ఫా సిహెచ్ అని ఇస్తాం, సెమికోలన్ ఇచ్చేస్తాం. ఇప్పుడు మనకి ఏం చెక్ చేస్తుంది, సిహెచ్లో మనకి వేరియబుల్ ఆల్ఫాబెట్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తుంది. ఆల్ఫాబెట్ ఉందనుకోండి ట్రూ అని ఇస్తుంది, లేదనుకోండి ఫాల్స్ అని చెప్పేసి మనకి అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుద్ది అనమాట. నెక్స్ట్ ఈజ్ డిజిట్. ఈ ఫంక్షన్ ఏం చెప్తుంది అంటే చెక్స్ వెదర్ ద క్యారెక్టర్ వేరియబుల్ కంటైన్ డిజిట్ ఆర్ నాట్. ఈజ్ డిజిట్ దట్ మీన్స్ ఏంటి, డిజిట్ ఉందా లేదా, మనం తీసుకున్న క్యారెక్టర్ వేరియబుల్లో డిజిట్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసేదే ఈజ్ డిజిట్ అండి. నెక్స్ట్ సింటాక్స్ ఈజ్ డిజిట్ అని చెప్పేసి క్యారెక్టర్ వేరియబుల్ అనేది బ్రాకెట్లో ఇచ్చి సెమికోలన్ ఇస్తాము. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఎస్లో మనం 3 అనే డిజిట్ని స్టోర్ చేసాం. మనం ఎప్పుడు కూడా సింగిల్ కొటేషన్లో మెన్షన్ చేసాం అనుకోండి, లోపల ఉన్న క్యారెక్టర్ కింద తీసుకుంటుంది. అదే డబుల్ కొటేషన్ మెన్షన్ చేసాం అనుకోండి, దాన్ని స్ట్రింగ్ కింద తీసుకుంటుంది అనమాట. సెమికోలన్ ఇస్తాం. ఈజ్ డిజిట్ ఆఫ్ ఎస్ అని చెప్పేసి సెమికోలన్ మనం పెట్టేస్తాం బ్రాకెట్ క్లోజ్ చేసేసి. ఇప్పుడు ఇది ఏం చెక్ చేస్తుంది, డిజిట్ ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఈజ్ ఆల్ నమ్. ఇదేంటంటే ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది చూద్దాం. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే చెక్స్ వెదర్ ద క్యారెక్టర్ వేరియబుల్ కంటైన్ ఆల్ఫాబెట్ ఆర్ డిజిట్. మనకి నేమ్ చూసి చెప్పేయచ్చండి. ఆల్ నమ్ అని ఉంది కదా, దాన్ని బట్టి ఏంటి ఆల్ఫాబెట్ నెంబర్ రెండింటిని కూడా చెక్ చేసిద్ది అనమాట. ఇది సింటెక్స్ చూద్దాం. ఈజ్ ఆల్ నమ్ అని చెప్పేసి క్యారెక్టర్ వేరియబుల్ లోపల ఇస్తాం అనమాట. అన్నిటికీ సేమ్ అండి. మనకి నేమ్ని బట్టి ఏదైతే యూజ్ చేసుకోవాలి అని అనుకుంటే అది మనం యూజ్ చేసుకుంటాము.
ఎగ్జాంపుల్ వచ్చేసి సి అని చెప్పేసి అందులో హెచ్ అనే క్యారెక్టర్ వేరియబుల్ మనం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈజ్ ఆల్ఫా నమ్ అని చెప్పేసి సి అనేది పెట్టాము. ఇందులో మనకి ఆల్ఫాబెట్ ఉందా లేకపోతే డిజిట్ ఉన్నా సరే దానికి ట్రూ అని ఇస్తుంది అవుట్పుట్. ఇవి రెండు లేకపోతే మనం ఫాల్స్ అని ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఈజ్ పంచ్. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే చెక్స్ వెదర్ ద క్యారెక్టర్ వేరియబుల్ కంటైన్ పంక్చువేటర్ ఆర్ నాట్. మనకి పంక్చువేటరా కాదా, పంక్చువేటర్ అంటే మనం తీసుకునే స్పెషల్ క్యారెక్టర్స్ అనమాట. మనం తీసుకున్న క్యారెక్టర్ వేరియబుల్లో మనకి పంక్చువేటర్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసేదే ఈజ్ పంక్చ్ అనమాట. సింటెక్స్ చూద్దాం. ఈజ్ పంక్చ్ అని చెప్పేసి క్యారెక్టర్ వేరియబుల్ అనేది ఇస్తామన్నమాట. ప్రతిదానికి నేను ఎగ్జాంపుల్ చెప్పట్లేదండి. ఇంకా సేమ్ ఇందాకలానే మనం ఒక వేరియబుల్ని ఒక లెటర్లో మనం స్టోర్ చేసుకుంటాము. ఒక వేరియబుల్ని దాన్ని మనం ఈజ్ పంక్చ్ అని చెప్పేసి బ్రాకెట్లో మనం ఆ వేరియబుల్ అనేది ఇస్తాం కదండి. ఇందాక చూసిన ఎగ్జాంపుల్సే ప్రతిదానికి అనమాట. ఈజ్ స్పేస్ ఏం చెప్తుంది అంటే దిస్ ఫంక్షన్ చెక్స్ వెదర్ ద క్యారెక్టర్ వేరియబుల్ కంటైన్ ఏ స్పేస్ ఆర్ నాట్. అంటే మనం తీసుకున్న క్యారెక్టర్ వేరియబుల్లో స్పేస్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసేదే మనకి ఈజ్ స్పేస్ ఫంక్షన్ అండి. దీనికి సంబంధించిన సింటాక్స్ ఏంటి అంటే ఈజ్ స్పేస్ అని చెప్పేసి క్యారెక్టర్ వేరియబుల్ ఇస్తామన్నమాట. నెక్స్ట్ ఈజ్ అప్పర్ ఫంక్షన్ ఎందుకు అంటే చెక్స్ వెదర్ ద క్యారెక్టర్ వేరియబుల్ కంటైన్ క్యాపిటల్ కేస్ ఆల్ఫాబెట్ ఆర్ నాట్. అంటే అప్పర్ మీన్స్ క్యాపిటల్ లెటర్ ఉందా లేదా, మనం తీసుకున్న ఆల్ఫాబెట్ అనేది క్యారెక్టర్ వేరియబుల్ అనేది ఆల్ఫాబెట్ లేకపోతే కాదా అని చెప్పేసి చెక్ చేస్తుంది అనమాట. ఆల్ఫాబెట్ అయితే మనకి ట్రూ ఇస్తుంది, కాదు అనుకుంటే ఫాల్స్ ఇస్తుంది. సింటెక్స్ సేమ్ ఈజ్ అప్పర్ వేస్తాము, క్యారెక్టర్ వేరియబుల్ అని చెప్పేసి బ్రాకెట్లో రాస్తాం. నెక్స్ట్ ఈజ్ లోవర్ ఫంక్షన్ ఏంటి అంటే చెక్స్ వెదర్ ద క్యారెక్టర్ వేరియబుల్ కంటైన్ లోవర్ కేస్ ఆల్ఫాబెట్ ఆర్ నాట్. అంటే లోవర్ కేస్ ఆల్ఫాబెట్స్, స్మాల్ ఆల్ఫాబెట్స్ అంటాం కదండి, స్మాల్ నెంబర్స్, స్మాల్ ఆల్ఫాబెట్స్, మనకు వాటిని లోవర్ కేస్ అంటాం కదా. మనం తీసుకున్న క్యారెక్టర్ వేరియబుల్లో మనకి లోవర్ కేస్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసేదే ఈజ్ లోవర్ అండి. దీనికి సంబంధించిన సింటాక్స్ ఏంటి అంటే ఈజ్ లోవర్ అని చెప్పేసి క్యారెక్టర్ వేరియబుల్. ఇక్కడ చూసినట్టయితే మనం దేనికైనా సరే మనకి స్టార్టింగ్ సింటెక్స్లో మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు దేనికైనా సరే మనం స్మాల్ లెటర్సే యూజ్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోండి క్యాపిటల్ వచ్చేసింది, నేను చూడలేదు, చేంజ్ చేసుకోండి. ఒకవేళ మీరు రాసుకుంటే కనుక రాసుకున్నప్పుడు చేంజ్ చేయండి. ఓకే. నెక్స్ట్ టు అప్పర్. ఇప్పటి వరకు మనం చూసింది ఏంటి, ఈజ్ అప్పర్ కదండి. ఈజ్ అప్పర్ ఈజ్ లోవర్ అంటే చెక్ చేస్తుంది, క్యారెక్టర్ వేరియబుల్స్ని చెక్ చేస్తుంది. ఇక్కడ టు అప్పర్ ఏంటి అంటే కన్వర్ట్స్ లోవర్ కేస్ లెటర్స్ టు అప్పర్ కేస్ లెటర్స్. లోవర్ కేస్లో ఉన్న లెటర్స్ని అప్పర్ కేస్లో కన్వర్ట్ చేయడమే మనకి టు అప్పర్ అనమాట ఫంక్షన్. దీని యొక్క సింటాక్స్ ఏంటి అంటే టు అప్పర్ అని చెప్పేసి ఇచ్చి క్యారెక్టర్ వేరియబుల్ ఇస్తాము. నెక్స్ట్ సేమ్ టు లోవర్ కూడా అంతేనండి, కన్వర్ట్స్ అప్పర్ కేస్ లెటర్స్ టు లోవర్ కేస్ లెటర్స్ అనమాట. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడ మనకి నేమ్ ఏదైతే ఉందో దాంట్లో కన్వర్ట్ అవుతుంది. టు అప్పర్ మీన్స్ కన్వర్టింగ్ ద లోవర్ కేస్ లెటర్స్ టు ద అప్పర్ కేస్ లెటర్స్. టు లోవర్ మీన్స్ అప్పర్ కేస్ లెటర్స్ కన్వర్టెడ్ టు ద లోవర్ కేస్ లెటర్స్. సింటెక్స్ సేమ్ టు లోవర్ అని చెప్పి క్యారెక్టర్ వేరియబుల్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది మనకి క్యారెక్టర్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్కి సంబంధించిన కొన్ని ఫంక్షన్స్ అనేది నేను ఇక్కడ చూపించానండి. ఇవి ఇంపార్టెంట్, మీరు ఎగ్జామ్లో రాసుకున్నప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు, లేదు అనుకుంటే సింటెక్స్ రాసినప్పుడు సరే మీకు ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయన్నమాట. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.